హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న గట్టూస్ కిచెన్కి స్వాగతం అండి. మేము ఓకే, మీరు కూడా హ్యాపీగా ఓకేగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు నేను ఒక ఇన్స్టెంట్ దోశ చేస్తున్నానండి. అది మీకు చూపిద్దామని. నేను నిన్నేం నానబోయలేదు, అందుకని ఇన్స్టెంట్ దోశ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఈజీ మెథడ్, అన్ని ఇంట్లోనే ఉన్నాయి, హడావిడిగా పడాల్సింది ఏమీ లేదు. నేను అది ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా తొందరగా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో మనకి నేను చిన్న గ్లాస్ తీసుకుంటానండి. అంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, నేను నా గురించి అనమాట. ఒక 2-3 అవుతాయి కావచ్చు, అందుకని నేను కొంచెమే తీసుకుంటున్నాను. మెజర్మెంట్ ఈ చిన్న గ్లాస్ తోటి. మీరు కావాలంటే పెద్ద దాంతో తీసుకోండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇది ఏంటంటే మిగిలినా కానీ మళ్ళీ సాయంత్రం అయినా వేసుకోవచ్చు, పాడైపోయే అవకాశాలు అయితే లేవండి. దీని స్టోర్ అంటే ఒక్కరోజు ఇవాళ చేసుకొని సాయంత్రం వరకు మళ్ళీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది రవ్వ అండి, చిన్న గ్లాస్ ఒక రవ్వ తీసుకున్నాను ఒకటి. తర్వాత గోధుమ పిండి అండి. గోధుమ పిండి చిన్న గ్లాస్ కదా, నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. టేబుల్ స్పూన్ వేస్తారు కదా, హాఫ్కి వచ్చింది అనమాట. చూడండి, బాగా అదమలేదు కదా, హాఫ్కి వచ్చింది. హాఫ్ గ్లాసు గోధుమ పిండి, తర్వాత హాఫ్ గ్లాసు శనగపిండి అండి. ఇలా వేసుకోండి. వేసుకున్నాక దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఈ పిండికి సరిపోను ఉప్పు 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత అండి షుగర్ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం రంగు వస్తాయి అనమాట, ఎర్రగా ఉంటాయి అనమాట. కొంచెం ఇట్లా కలర్ వస్తాయి, బాగుంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. చిన్నగా అండి, 1/2 టీ స్పూన్ వేస్తున్నాను అంతే, ఎక్కువ కాదు. ఎక్కువ వేయకండి, మరి అంటుకుంటాయి పేనానికి. కొంచెమే వేసాను. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టాలండి. ఇందులో రవ్వ వేసాం కదా, ఈ గోధుమ పిండి శనగపిండి అంటే పిండిలాగా ఉంది, కానీ రవ్వను కొంచెం పడితే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. రవ్వను ఎప్పుడైనా కానీ ఈ గోధుమ పిండిలాగా మనం పట్టలేము. మీరు ఎంత పట్టినా కొంచెం రవ్వగానే ఉంటుంది. ఓకేనా? నేను కొద్దిసేపు మిక్సీ పట్టుకొని వస్తాను. మిక్సీ పట్టానండి, చూద్దాం. నేను చెప్పాను కదండి, మరీ అంత మెత్తగా ఏం కాదు, కొంచెం ఉంటుంది రవ్వలాగా. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. ఇది చాలా ఈజీగా అవుతుందండి, చాలా బాగుంటుంది కూడా. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సింది ఏం లేదు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఉపవాసాలు ఉంటారు, రాత్రిపూట ఏం తినరు కదండి, అప్పుడు ఏమైనా టిఫిన్ కావాలి అనుకున్నప్పుడు ఇది చేసుకొని మనం తినొచ్చండి. ఇప్పుడు ఈ పిండి అండి, ఇలా రెడీ చేసుకున్న పిండిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకా స్టోర్ చేసుకోవడం ఇష్టం ఉంటే చేసుకోండి, ఎక్కువ చేసుకోండి. లేదు అంటే అప్పటికప్పుడు కలిపేసుకోండి. ఓకేనండి? దీంట్లో మిగతా వేసేది నేను చూపిస్తా. మనం రవ్వ 1 గ్లాస్ తీసుకున్నాం కదండి, 1 గ్లాస్ పెరుగు తీసుకోండి. గట్టి పెరుగైనా పర్వాలేదు, లేకపోతే కొంచెం పలచగా ఉన్నా పర్వాలేదండి. నేను మామూలుగా మీడియంగా ఉంది, ఇది మరీ గట్టిగా లేదు, మరీ పలచగా లేదు. 1 గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తీసుకొని దీన్ని ఇలా కలిపేసుకోండి. మనకు మజ్జిగ లాంటిదైనా పోసుకోవచ్చు అండి, కంపల్సరీగా గట్టి పెరుగు ఉండాలని ఏం లేదు. ఎలాగో మళ్ళీ మనం దీంట్లో నీళ్లు పోస్తాం. నీళ్లు పోసి దీన్ని కొంచెం లిక్విడ్ లా చేస్తాం కదా, దోశల మాదిరిగా. దోశలు ఏ విధంగా ఉంటుంది అంత మనం నీళ్లు పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది బాగుంటుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. మా ఇంట్లో అయితే అందరు లైక్ చేస్తారు, నాకు కూడా ఈజీగా అనిపిస్తుంది. అంటే పెద్దగా శ్రమ పడకుండా ఆ రోజు టిఫిన్ రెడీ అయిపోతుంది అనమాట. మన దోశల పిండి ఎంత పలచగా ఉంటుంది అలా చూసుకోవాలి. ఇది అండి, మనము ఎలాంటి చట్నీతోటైనా తినొచ్చు. అల్లం చట్నీ కానీ, లేకపోతే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ చేసుకుంటాం కదా, దోశల చట్నీ, ఇడ్లీల చట్నీ, దాంతో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ దీనికి మనం రెస్ట్ ఇవ్వాలండి. ఇంకా కొన్ని పడతాయండి. ఇప్పుడు మనం ఇందులో రవ్వ వేసాం కదా, రవ్వ వేసినప్పుడు ఈ నీళ్లను అది నానిపోయి నీళ్ళని పీల్చేసుకుంటుంది. కాబట్టి చూసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పిండి అన్నీ వేయాల్సి వస్తుంది. మనం ఈ మాదిరిగా కలిపేసుకొని దీన్ని మనం ఒక 1/2 అవర్
సరిపోయిందండి. ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి రెస్ట్ ఇద్దాం. దీన్ని మీరు మజ్జిగైనా వేసుకోవచ్చండి, లేదు పెరుగు ఉంది అంటే పెరుగైనా మొత్తం పెరుగుతోటైనా కలుపుకోవచ్చు అనమాట. నేను దీన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెట్టేస్తాను. ఈ లోపల మీరు చట్నీ అవి చేసుకుంటే చేసుకోండి. నేను ఆల్రెడీ నా దగ్గర పల్లి చట్నీ ఉంది, నేను దాంతో తింటాను. ఇంకొకటి నా దగ్గర అల్లం పచ్చడి కూడా ఆల్రెడీ నేను చేశానండి. మీకు ఒకసారి నేను వీడియో కూడా పెట్టాను, అల్లం పచ్చడి, నిలువ పచ్చడి, అది కూడా ఉంది. అది కూడా మనకి ఎమర్జెన్సీలో బాగా పనిచేస్తుంది, తినొచ్చు. దాంతో తిందాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది దోశలు ఎలా వేయాలో నేను చూపిస్తానండి. ఓకేనా? హాఫ్ అన్ అవర్ అయిందండి నానబెట్టి, పిండి మంచిగా నానిందండి. ఇలా ఉంది. ఇది కొంచెం చిక్కగా ఉంది కదా, దీంట్లో మనం కొంచెం నీళ్ళు వేసుకుందామండి, కొన్ని పడతాయి. దోశల పిండి ఉన్నట్టుగా ఉండాలండి. ఇప్పుడు సరిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి లేడీస్ కూడా చాలా తొందరగా, అంటే ఎక్కువ శ్రమ లేకుండా మంచి ఫుడ్ అనమాట. ఇందులో మనకి ఉప్మా రవ్వ మంచిదే, బొంబాయి రవ్వ అంటారు కదా, మళ్ళీ గోధుమ పిండి మంచిదే, శనగపిండి కూడా మనం ఎక్కువ వేసుకోలేదు, కొంచెం వేసాము. శనగపప్పు కూడా మంచిదే కదా, అప్పుడప్పుడు తినాలి. ఓకే, ఇప్పుడు మనం దోశ వేసుకుందాం అండి. నేను పేనం పెట్టాను, స్టవ్ మీద పెట్టేసినాను. ఇప్పుడు దోశ వేసుకుందాం. పేనం వేడెక్కుతుందండి. మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు నేను ఈ దోశల పేనం వాడబట్టి దాదాపు ఒక 2 years అయింది. అసలు ఏ మాత్రం దీని జిడ్డు కానీ ఏమీ పట్టలేదు. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. ఎలా అంటే, ఇప్పుడు మనం దోశలకు వేసుకునేటప్పుడు పేనాన్ని వేడి చేస్తాం కదా, వేడి చేసినప్పుడు మనకి సైడ్లోకి కొంచెం గ్రీస్ లాగా పడుతుంది కదండి. మామూలుగా దోశలు వేసుకున్నప్పుడు నూనె వేస్తే ఆ సైడ్లో కొంచెం పోయి అది ఇంకా రాను రాను గట్టిగా అవుతుంది. గట్టిగా అయిపోయి అదొక మరకలాగా జిడ్డుగా పడుతుంది కదా, అది తోమినా కానీ పోదనమాట. ఇంకా స్టీల్ పీసేసి రుద్దుతుంటే పేనం పాడైపోతుంది. ఇది నాన్ స్టిక్ కదా, అది పైన కోటింగ్ అంతా పోతుందండి. అందుకని దానికి ఏం చేయాలంటే, మనం దోశల పేనం స్టవ్ మీద పెట్టుకొని దోశలు వేసుకునే ముందు కొంచెం వేడెక్కుతుంది కదా, మనం పేనం వేడెక్కినాకనే పిండేస్తాం. ఈ లోపల ఏం చేయాలంటే, ఈ సైడ్లకు అది కాలిపోయి కొంచెం గ్రీస్ అనేది పల్చగా అవుతుంది, అంటే ఆయిలీగా మళ్ళీ పల్చగా అవుతుంది. అప్పుడే మనం జస్ట్ ఇలా అన్నాం అనుకోండి, అంటే అది మొత్తం ఊడిచ్చేస్తుంది. తర్వాత మీరు టిష్యూ పేపర్ తోటైనా దాన్ని తుడిసేసుకోవచ్చు. అట్లా మనం ప్రతిసారి మనం చేసుకుంటే అసలు పట్టదండి. ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది, చాలా రోజు మన్నికగా ఉంటుంది. ఇది తొందరగా పాడవదు. లేకపోతే అసలు చాలామంది ఇళ్ళలో నేను చూశాను, పేనము కొత్తదే తెచ్చుకుంటారు, ఒక 1 month కాగానే దాని చుట్టూ ఇలా ఇంత వెడల్పు నూనె పట్టేసుకొని ఉంటుంది అనమాట. అంటే ప్రతిసారి మనం క్లీన్ చేసుకుంటే అట్లా పట్టదు. అలాగే ఉంచేసినాం అనుకోండి, అది స్టోర్ అయ్యి అది చాలా మందం అయిపోయి పోదు అసలుకి. ఇంకా అప్పుడు లాస్ట్కి ఏం చేస్తాం, గట్టిగా గీకి చేసేసరికి ఏమైంది, పేనం పాడైపోతుంది. అట్లా కాకుండా ప్రతిసారి మీరు వేడి చేసినప్పుడు ఎక్కడన్నా మీకు అనిపిస్తే దాన్ని ఈ స్పూన్ తోటి ఇలా అనండి, వేడెక్కిన తర్వాత మెత్తగా వచ్చేస్తుంది. దాన్ని టిష్యూ పేపర్ తోటి తుడిసేసుకోండి. నాకు మా పేనానికి చూడండి ఎక్కడ కూడా ఏమీ లేదు, చాలా శుభ్రంగా ఉంది. ఎప్పటికి ఇలానే ఉంచుకుంటాను నేను. ఓకే, మీకు తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా లర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అవసరం వస్తుందని చెప్పానండి. ఇప్పుడు స్టవ్ పెట్టి పేనం కూడా బాగా వేడెక్కింది. ఇప్పుడు మామూలుగా మనం దోశల పిండి చేసి పెట్టుకున్నాం కదా, దోశలు ఏ మాదిరిగా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మంచి కలర్ కూడా మంచిగా వస్తాయండి. ఇలా పైన రుద్దేయండి, సేమ్ దోశల మాదిరిగానండి. చూడండి, దోశ వేడెక్కింది, కాలింది కింది వైపు. నేను స్టీల్ దాంతో తీసినా నెమ్మదిగా పైనుంచే తీస్తానండి. దానికి ఏం పేనానికి ఏం గట్టిగా రాకడం అట్లా చెయ్యనమాట, పైన తీస్తాను. చూడండి, మంచి కలర్ వచ్చింది చూసారా. ఇది సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడదు, మంచిగా కాలుతుంది.
అందులో మనం గోధుమ పిండి వేసాం కదా, ఎక్కువ మంట పెడితే తొందరగా మాడే అవకాశాలు ఉంటాయి గోధుమ పిండి వల్ల. అందుకని మీడియంగా పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుందండి. అందులో మనం షుగర్ వేస్తాం కదా లైట్గా, కొంచెం స్వీట్నెస్, అంటే అంత స్వీట్ ఏముండదు, కాకపోతే కొంచెం బాగుంటుంది, తింటప్పుడు మంచిగా అనిపిస్తుందండి. మీకు పిండి కొంచెం చిక్కగా ఉన్నప్పుడు, చిక్కగా ఉంటే మటుకు అది చాలా మందంగా వస్తుంది దోశ. కొంచెం పలసగా చేసుకోండి, మీకు ఒక్కటి వేయగానే మీకు తెలిసిపోతుంది మందంగా ఉందా పలసగా ఉందా అనేది. అప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని మళ్ళీ ఇంకోటి వేసుకోండి. ఇది రెండు పక్కల కాల్చుకోవాలండి. ఒక పక్క మామూలుగా దోశలు అయితే ఒక పక్కే కాలుస్తాం కదా, ఇది మటుకు రెండు పక్కల కాల్చాలి. రెండు పక్కల కాల్స్తేనే దీని టేస్ట్ వస్తుంది, లేకపోతే పిండి పిండి ఉంటుందండి. ఈ రెండు పక్కలు కూడా మంచిగా చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు తీస్తున్నానండి నేను దీన్ని. ఇంకోటి కూడా వేస్తాను. పైనే రుద్దండి. తిరిగేద్దామండి, ఇది కూడా అయిపోయింది. కలర్ చూసారు ఎంత బాగా వస్తుందో. దాన్ని కూడా రెండు వైపులా వేయించుకుందామండి. ఇది కూడా అయిందండి, నేను తీసేస్తున్నాను, ప్లేట్లో పెట్టేసుకుంటున్నా. ఓకే, చూసారండి దోశలు రెడీ అయిపోయినాయి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. నేనేమో ఇది పల్లి చట్నీ అండి, తర్వాత ఇది అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ కూడా నేను రెసిపీ పెట్టానండి, మీరు చూడండి నా ఛానల్లో. ఇది గన్ పౌడర్ అండి, గన్ పౌడర్ కూడా నేను పెట్టాను, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఏ దేనితోటైనా తినొచ్చండి, చాలా మంచిగా ఉంటాయి ఇవి. హెల్దీ ఫుడ్ కూడా అండి, మనకి ఇందులో హాని చేసేది ఏది లేదు, తొందరగా కూడా అవుతాయి. మీరు కూడా చేసుకోండి, ఇంట్లో అందరికి పెట్టి ఎంజాయ్ చేయండి. ఓకేనండి, మరి మా రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మరి ఇంకో వంటలో కలుస్తాను. ఇన్స్టెంట్ దోశలు ఇవి, మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకో వంటలో కలిసినప్పుడు మళ్ళీ వేరే చూపిస్తాను. అప్పటి వరకు బాయ్.